వక్ఫ్ బోర్డ్ అనేది ఎలా వచ్చిందంటేనమ్మా ముందు ఈ రాజులకి నవాబులకి వాళ్ళకి ఏంటంటే అబ్సల్యూట్ అథారిటీ ఉండేది. స్వతంత్రం వచ్చినప్పుడు మనకి 622 రాజ్యాలు ఉన్నాయి, నవాబులు రాజులు కలిపి. వాళ్ళందరూ కూడా మాట చెబితే చాలమ్మా, ఫర్మాన్ అనేవారు హైదరాబాద్ నవాబుల్లో. వాళ్ళేమో ఆజ్ఞ. వాళ్ళందరూ దానాలు చేసేవారు. దానాలు చేసినప్పుడు ఇది స్వతంత్రం వచ్చాక ఏమైందంటే ఇవన్నీ పోయాయి. మన రాజులు ఇచ్చిన అగ్రహారాలు పోయాయి, వీళ్ళు ఇచ్చిన ఫర్మానాలు పోయాయి. అయితే ఏంటంటే 1950లో ఇవి పోయాయి. చాలామంది మీకు తెలుసును బ్రాహ్మణులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ అగ్రహారాలు పోయి ఈ దున్నేవాడిదే భూమి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళందరూ పోయారు. అయితే ఇక్కడ నవాబులు వచ్చిన తర్వాత ఈ నవాబుల్ని కాపాడడానికి నెహ్రూ గారు, ఆయన హాఫ్ ముస్లిం కదమ్మా, ఆయన ముస్లిం, యాక్చువల్గా ముస్లిమే కంప్లీట్గా. వీళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం ఎలాగా అని చెప్పి వక్ఫ్ బోర్డు అని తీసుకొచ్చాడమ్మా. ఈ వక్ఫ్ బోర్డు ఏంటంటే వాళ్ళు నవాబు గారు ఫర్మానా ఇస్తే చాలు. మీకు హైదరాబాద్లో మీరు ఎర్లీగా లేరు, 1970స్లో నేను వచ్చాను, 50స్లో 60స్లో 70స్లో మీరు ఏదైనా పొలం స్థలం కొనుక్కుంటే అక్కడికి ఒక ముస్లిం ఆయన వచ్చి ఇది నాది, నాకు నవాబు గారు ఇచ్చాడు, నీకు నవాబు గారు ఇచ్చాడని సాక్ష్యం ఏదంటే ఇదిగో ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు ఆ నవాబు గారు చెప్పినప్పుడు అని ఇంకొక ముసలాయన్ని పట్టుకొస్తే పోయేదమ్మా కోర్టులో. ఎందుకంటే నవాబు గారు ఇదే రాజుల దగ్గర చాలా రాజులను చూడు, పిఠాపురం జమీందారు గారు కొన్ని ఇచ్చారు. మా దగ్గర చాలా మంది జమీందారులు ఉండేవారు, విజయనగరం రాజులు ఉండేవారు, వాళ్ళు ఇచ్చారు. ఇలాగ అనేక మంది ఇచ్చినటువంటి అగ్రహారాలకి మాత్రం అది ఒప్పుకోలే, అగ్రహారాలు తీసేశారు. వీళ్ళకి మాత్రం మన లాలో ఆ వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించాక మసీదులు వాళ్ళు వాళ్ళు మౌలాలు ముల్లాలు మౌలవీలు వాళ్ళు కూడా వెళ్ళి మా మసీదులు ఉన్న స్థలం లాగేసుకుంటున్నారంటే వాళ్ళకు కూడా ఈ వక్ఫ్ బోర్డు ఒకటి స్థాపించాడు, ముస్లింల యొక్క ఆస్తిని కాపాడడానికి అని చెప్పాడు. సో వాళ్ళకి ఎంత అధికారం ఇచ్చారంటేనమ్మా నెహ్రూ గారు, వాళ్ళు మా స్థలం అంటే చాలు, వక్ఫ్ బోర్డులోకి వెళ్ళి ఎవరికైనా ముస్లింకి అన్యాయం జరిగితే ఆయన వెళ్ళి వక్ఫ్ బోర్డులో అప్లికేషన్ పెట్టుకుని నాకు ఇలా అన్యాయం చేశారు, నా నా స్థలాన్ని ఇలా ఫలానా హిందువు లాగేసుకున్నాడు అంటే వాళ్ళు ఫర్మానా ఇచ్చేసేవారు రాజుగారి తరఫున. వాళ్ళు ఇచ్చిన ఫర్మానాకి ఈ ఆస్తి వెళ్ళిపోవాల్సిందే. ఇది మాది అంటే వాళ్ళదే అంతే, దానికి ఇంకా ఆ ఎదురు లేదమ్మా. అటువంటి పవర్ కల్పించాడు జ్యుడిషియల్ వాళ్ళెవ్వరూ కూడా ఇది వక్ఫ్ బోర్డు స్థలం అంటే ఏమీ కాదని లేరమ్మా, వాళ్ళతో రాజీ చేసుకోవాల్సిందే. ల్యాంకో హిల్స్ కూడా మాదే అన్నారు వాళ్ళు. వాళ్ళంతా వెళ్ళి అందరూ తలో ఇంత వేసుకుని వాళ్ళకి ఇచ్చి అది వాళ్ళ క్లెయిమ్ వెనక్కి తీసుకొచ్చేసారమ్మా. మన ల్యాంకో హిల్స్లో ఇప్పుడు ఎదురుకుండా అక్కడ ఉన్నది. ఇలాగ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇండివిజువల్స్కి ఎటువంటి ఇది లేదు. మొట్టమొదట్లో 498 కేసు, షెడ్యూల్డ్ కాస్ట్ అట్రాసిటీస్ కేసులు ఉండేవి కదమ్మా, అది పెడితే చాలు అరెస్టు, శిక్షను. అది జరిగిందా లేదా, మిస్యూజ్ చేస్తున్నారా లేదా అన్నది లేదు. దీన్ని పట్టుకుని ముస్లిమ్స్ను తర్వాత ఈ వక్ఫ్ బోర్డు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిపోయి వాళ్ళు ఎక్కడైనా సరే అక్కడ ఉంటే చాలు, ఇది మాది అంటే అయిపోయింది అంతే. దీన్ని ఇందిరాగాంధీ కొనసాగించింది, రాజీవ్ గాంధీ కొనసాగించాడు, ఎందుకంటే వాళ్ళందరూ ముస్లిమ్సే. అయితే దీనికి ఇప్పుడు ఫైనల్గా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి దీన్ని ఎలాగని ఆలోచించి ఆ వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలని పరిమితం చేశారమ్మా. అప్పుడు మాది అంటే కుదరదు, రుజువు చూపించాలి. ఆ రుజువు చూపించడం అనేది మాత్రం పెట్టారు. ఇంకా కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. మొత్తం బిల్ అంతా నేను చదవలేదు, చదవడానికి టైం పడుతుంది. ఎవరన్నా ఆ, అందులో అడ్వకేట్లు, రియల్ ఎస్టేట్ అడ్వకేట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం చదివి ఉంటారు. కానీ ఇంతకు ముందులాగా ఒక్క మాట చెప్పి కోర్టులో కేసు వేసి తీసుకునేటటువంటి ఆ స్థితి మాత్రం పోయిందమ్మా. ఇది నిజంగా ఎప్పటి నుంచో కావాల్సినటువంటిది నెహ్రూ గారు చేసింది. మరి అలాగ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించినప్పుడు మన దేవాలయాలకు ఆ భూములు ఉండేవి, వాటిని పరిరక్షించద్దా? అలాగే రాజులు ఇచ్చిన ఫర్మానాల ప్రకారం అగ్రహారాలు అనుభవించేవారు బ్రాహ్మణులు, వాటికి రక్షణ ఉండద్దా? ఈ బ్రాహ్మణులు టెంపుల్స్ మాత్రం ఎందుకు పనికిరావు కానీ ముస్లిం ప్రాపర్టీ మాత్రం, ముస్లిం ఫర్మానా మాత్రం పనికి వస్తుందా? ఇది అడగవలసిన ప్రశ్న అమ్మా. దీని మీదే అందుకనే ఎవరు పెద్ద ఇది చేయలేదు. బాగా తెలుసున్న వాళ్ళు ఒక్క ముస్లిం వాళ్ళ సపోర్టర్లు అటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నారమ్మా. వక్ఫ్ బోర్డు తీసేయడం అనేది నిజంగా చేయవలసింది. ఇది అన్యాయం చేశారమ్మా. మరి రాజులు ఇచ్చిన ఫర్మానాలు కూడా వాల్యూ ఉండాలి కదా.
పిఠాపురం రాజు గారి దగ్గరికి పనిచేశాడు, నాకు ఈయనకి ఇచ్చారండి బ్రాహ్మడికి అగ్రహారం అంటే, మళ్ళీ ఆయనకు కూడా చెయ్యాలి కదా. చెయ్యలేదే. ఎవరికైనా చేశారా? దేవాలయ భూములు, దేవాలయ భూములు దున్నేవాళ్ళదే భూమి అని చెప్పి వాళ్ళందరూ, ఏ రైతులైతే దేవుడు వచ్చి దున్నడు కదమ్మా, వాళ్ళ భూములన్నీ తీసేసుకుంటే దానికి లేదే రక్షణ. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఉంటే హిందూ ప్రాపర్టీస్ కూడా రాజుగారి ఫర్మానాలు కూడా వాల్యూ ఇవ్వాలి. ఇది ఇంతవరకు ఉంది అంటేనే మన యొక్క దౌర్భాగ్యం అమ్మ, మనండి నేతల యొక్క దా అన్యాయము, వాళ్ళ యొక్క ఎప్పీజ్మెంట్ పాలసీ అంటారు. ఈ ఎప్పీజ్మెంట్ పాలసీలో ఇంతకాలం నడిచిందమ్మా. ఇప్పుడు నిజంగా స్వతంత్రం వచ్చింది ఎప్పుడంటే మన ఇండియాకి 2014లో అమ్మ, మన హిందువులకు ముఖ్యంగా. అది మనం గమనించాలి.